ఇప్పుడు మనము ఎక్కడికంటే శ్రీశైలము ద సీక్రెట్ ప్లేస్. అక్కడ పోయినాక చెప్తాను. ఇగో బండి మీద వెళ్తున్నాము. ఫ్రెండ్ కూడా వస్తున్నా నైట్ ఫోన్ చేసి పిలవగానే నేను కూడా వస్తున్నా అన్నాడు. చలో వెళ్ళిపోయాం అనుకుంటా. ఇప్పుడైతే 5 అవుతుంది. స్టార్ట్ అయిపోయాం. దారిలో మాట్లాడదాం. ఓకేనా? ఓకే ఓకే అర్థమైంది. గైస్ చూస్తున్నారా, అదే చార్మినార్. మనము అక్కడ ఎయిర్పోర్ట్ రోడ్ నుంచి కూడా వెళ్ళొచ్చు, కానీ మీకు చూపిద్దామని చార్మినార్ చాలా రోజులు అయింది, నేను కూడా చూద్దామని అట్లా ఒక రౌండ్ వేసుకుంటా వెళ్ళిపోతున్నాము. చూడండి మీరు కూడా, ఇది చార్మినార్. ఎంత బాగుంది చూడండి. జై దుర్గమాత. మేము స్టార్ట్ అయిపోయినాము. అక్కడ అవన్గల్ ఫుడ్ ల్యాండ్ అంట. చూద్దాం ఫుడ్ ఎలా ఉంది ఏంటి. ఇప్పుడు ఏంది మనోడు మా చెడ్డిబడ్డి సంప్రీత్ అయితే ఇద్దరం కలిసి ఇంకా చెప్పిన శ్రీశైలము అక్కడ ఏంది ఒక సీక్రెట్ ప్లేస్. నాకు తెలిసి ఆంధ్ర తెలంగాణ ఎవ్వరికి తెలియదు, ఎక్కువ మాటకి అయితే తెలియదు. చూద్దాం, తెలిసి ఉంటే ఇంకోసారి కామెంట్లో చెప్పండి తెలుసా అని. ఓకేనా? ఇప్పుడైతే ఫుడ్ ఎలా ఉంది, ఈ ప్లేస్ అయితే మంచిగా ఉంది. అమన్గల్ ఇది. చూద్దాం ఎలా ఉంది ఏంటి ఫుడ్. ఇక మనము ఎక్కడ తెలుసా, అదితి ఫుడ్ ల్యాండ్. ఫుడ్ అయితే మంచిగా ఉంది. ఇడ్లీ ఒకటే తిన్నాము, ఇంకా దోశ అవి ఇడ్లీ ఒకటి దానికి అర్థమైపోయింది, మంచిగా ఉంటుంది. మీరు కూడా ట్రై చేయండి ఎప్పుడైనా శ్రీశైలం వెళ్ళేటప్పుడు. అదితి ఫుడ్ ల్యాండ్ అమన్గల్ స్టార్టింగ్లోనే ఉంటుంది. ఒకసారి తిని మీరు కూడా వెళ్ళిపోవచ్చు. మళ్ళీ ముందు చూపిస్తారు రోడ్ అవి ఇవి, ఘాట్ స్టార్ట్ కాగానే చూపిస్తా. ఓకేనా? హాయ్. చూస్తున్నారా, మనం మంచిగా పోయినా ముంగడోళ్ళు ఎట్లా వస్తారు ఏందో వెనకాల జర జాగ్రత్తగా వెళ్ళండి. ఇప్పుడైతే ఘాట్ స్టార్ట్ అయిపోయింది. మనకి మొత్తం చూసి టైం ల్యాబ్స్ పెట్టి చూపిస్తాను, చూడండి. నల్లమల ఫారెస్ట్ ఏరియా స్టార్ట్ అయిపోయింది. ఇప్పటివరకు హెల్మెట్ ఉండే, జాకెట్ ఉండే, ఏమైంది అనుకుంటున్నారా? వెనకాల ఒక షాప్లో అడిగి అన్నది, మనది ఏంది ఒక స్పాట్ కదా, ఆ స్పాట్ దగ్గర ఇంకా బండి బయటనే పెట్టాలి, ఎవరైనా తీసుకెళ్తారు అని చెప్పేసి ఇంకా అక్కడ పెట్టేసి వెళ్ళిపోతున్నాం మనము. సీక్రెట్ ప్లేస్ అని చెప్పిన కదా, అది లొద్ది మల్లన్న అని ఒకటి ఉంటుంది. ఎవ్రీ తొలి ఏకాదశికి ఓపెన్ అవుతుంది అది. మేము వచ్చేటప్పుడు అక్కడ వెళ్తున్నారా లేదా అని చూస్తే క్లోజ్ ఉండే. పోలీసు వాళ్ళు కూడా ఉన్నారు, చూసారా అనుకుంటా. అట్లా అని చెప్పేసి ఇంకా ఇడి వరకు వచ్చినాం. శ్రీశైలం దర్శనం చేసుకోం అనుకుంటా. ఇప్పుడైతే శ్రీశైలంకి వెళ్ళిపోతున్నాము. శ్రీశైలం వెళ్ళి ఇంకా దర్శనం చేసుకొని, లోపల అయితే కెమెరా అలా ఉండదు, తెలిసి ఉంటుంది.
ఇంకా అక్కడ వరకు అయితే చూపిస్తా. ఇంకా రిటర్న్లో ఏమైనా వ్యూ అది ఇది డ్రోన్ షాట్, ఇంకా ముందు ఆక్టోబస్ వ్యూ పాయింట్ అని ఒకటి ఉంటుంది, అది కూడా చూపిస్తా. చూసి కామెంట్లో చెప్పండి ఎలా ఉంది ఏంటి, బాగుందా లేదా. ఓకేనా, కలుద్దాం ఇప్పుడైతే. టిఫిన్ కార్డ్ అయిపోయింది. పెద్ద స్టోరీ కంటెంట్ల మీద కంటెంట్ ఈరోజు. ఏంట్రా బాబు ఇవి అన్ని బయట పడ్డాయి. ఆ రోడ్లు ఉండే ఈ రోడ్ల నుంచి తీసుకుంటే ప్రభు డప్పు కదా. ఇదే శ్రీశైలం డ్యామ్. ఫ్రమ్ ద బీచ్. కాలభైరవం. ఇగో ఇది శ్రీశైలం ఎంట్రన్స్. ఓ కాకా కంటెంట్ లేదండి పార్కింగ్. బండి ఎక్కడ పెట్టారు? బండి ఎందుకల్లా శ్రీ శక్తి గణపతి స్వామి టెంపుల్. ఇది వినాయకుడి గుడి. ఫస్ట్ శ్రీశైలం శివుని దగ్గరికి వెళ్ళకముందు ఇక్కడికి వెళ్ళి ఇక్కడికి వచ్చి దర్శనం చేసుకొని ఇలా దర్శనం చేసుకొని శ్రీశైలం వెళ్ళాలి. ఇప్పుడైతే అయిపోయింది. నెక్స్ట్ శ్రీశైలం చూద్దాం ఇంకా ఏంటి ఏమి. ఇగో ఇప్పుడే దర్శనం అయిపోయింది అందరికీ. 4 hours అయితే మాకు 1 hour 10 minutes అయిపోయింది. అట్లా జుగాడ్లో ఇట్లా మనం పోతే అట్లా అయిపోయింది వాళ్ళకి. సరే అని కూడా ఇప్పుడైతే కిందికి పోయి మంచిగా అవి ఇవి చూసి ఫుడ్ ఏమైంది తిని చూద్దాం. ఇంకా ఇంట్లో కూడా ప్రసాదం తీసుకొని మీరు కూడా వస్తే మీకు కూడా ఇవ్వచ్చు, కానీ మీరు లేరు కదా. వేసేసాడు బాగా వేసేసాడు. ఆక్టోపస్ వ్యూ పాయింట్ చూద్దాం లోపలికి ఎలా ఇగో మొత్తం ఆఫ్ రోడింగ్ ఉంది. ఎట్లా ఏంది
ఈరోజు చూసిరు కదా ఆక్టోబస్ వ్యూ పాయింట్, ఇదైతే లాస్ట్. ఈ రోజుకి అయితే ఇంతే. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.